మోటివాడికైనా అందరికీ అర్థమగు రీతిలో యేసుక్రీస్తు వారు ఆ దినాల్లో ఉపమానాలుగా అనేక సంగతులను, చాలా విలువైన సంగతులను బోధించారు. వాటిలో ప్రథమమైనది పెండ్లి కుమార్తెలు, సిద్ధపడిన కన్యకలు, 10 మంది కన్యకలు. వీరిని 10 మంది కన్యకలుగా పిలిచారు, 10 మంది పెండ్లి కుమార్తెగా పిలిచారు. సంఘముతో పోల్చబడింది, రకరకాలైన పోలికలు ఉన్నాయి. అయితే చదవబడిన అంశమంతా నాకు తెలిసి మీ అందరూ ఎరిగి ఉన్నటువంటి సారాంశమే. ఒకటి, పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఎంతమంది ఎదురు చూస్తున్నారు? 10 మంది. వారిని బైబిల్ ఏమని సంబోధిస్తుంది? కన్యకలు. కన్యత్వాన్ని కాపాడుకున్న పరిశుద్ధులైన కన్యకలు, భక్తులు, పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసే పెండ్లి కుమార్తెలు. అయితే వీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అందరి దగ్గర దివిటీలున్నాయి, సిద్ధులున్నాయి. కొంతమంది దివిటీల్లో నూనె ఉంది, బాగా వెలుగుతున్నాయి. సిద్ధులున్నాయి, కొంతమంది దగ్గర సిద్ధులలో నూనె ఉంది, మరి కొంతమంది దగ్గర సిద్ధులలో నూనె లేదు. ఆ నూనె లేని కారణం చేత వీరి దీపాలు వెలిగినంతసేపు వెలిగి కొంతసేపటికి, అనగా సరిగ్గా పెండ్లి కుమారుడు వచ్చే టయానికి దీపాలు ఆరిపోయాయి. చాలాసేపు ఎదురు చూశారు. మొత్తానికి ఎన్ని రోజులు ఎదురు చూశారు ఏంటని క్లియర్ కట్గా మనకు అక్కడ లిఖించబడలేదు. కానీ పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడట. ఆలస్యం చేశాడు. ఆ ఆలస్యానికి చింతిస్తూ వీళ్ళు ఏం చేశారంటే నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. మరలా పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఎప్పుడైతే కేక వినపడిందో 10 మంది లేచారు. జాగ్రత్తగా వినండి, 10 మంది లేచారు. ఈ లేచిన ఈ 10 మంది, 5 దివిటీలు బాగా వెలుగుతున్నాయి, మరొక 5 దివిటీలు వెలగట్ల, ఆరిపోయింది. కారణం నూనె అయిపోయింది. సిద్ధులు ఉన్నాయి, కానీ సిద్ధుల్లో ఏముండాలి? నూనె ఉండాలి. నూనె లేదు. వీళ్ళేమో అప్పటికప్పుడు ఎటు పోవాలో ఏం చేయాలో అర్థం కాని ఒక దిక్కుతోచని పరిస్థితిలో వారితో కూడా ఉన్న మిగిలిన 5 కన్యకలను అడుగుతారో, మాకు కూడా కొంచెం నూనె ఉంటే ఇవ్వమంటారు. వాళ్ళేమో మీకు ఇస్తే మాకు ఎలా సరిపోతుంది, మీకు ఇస్తే మా దివిటీలు కూడా ఆరిపోయే పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి మేమేమో కొనుక్కొచ్చుకోమని చెప్పారు. వీళ్ళేమో కొనుక్కోవడానికి బయలుదేరారు. ఈలోపే పెండ్లి కుమారుడు రావడం అయిపోయింది, తీసుకెళ్ళడం అయిపోయింది. ఆ దివిటులు అవన్నీ పక్కన పడేసి వీళ్ళెళ్ళి బ్రతిమలాడడం మొదలుపెట్టారు. పెండ్లి కుమారుడేమో మీరెవరో నాకు ఎరుగరు అని చెప్పి ముఖాన్ని తలుపులు వేయడం జరిగింది. ఆ 5 కన్యకలను తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇలా విడవబడిన కన్యకల్ని పరిశుద్ధ గ్రంథం అంటుంది ఎలాంటి కన్యకలు? బుద్ధి లేని కన్యకలు. మరి వెళ్ళిన ఇంకొక 5 కన్యకల్ని పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? బుద్ధి కలిగిన కన్యకలు. 10 మంది కన్యకలే, 10 మంది పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. 10 మంది ఆలస్యం అయిన కారణం చేత నిద్రపోయారు. 10 మంది ఒకేసారి లేచారు. ఇలా ప్యారలర్గా మనం చూసుకుంటే 10 మంది పోలికలన్నీ ఒకటే, కానీ వారిని 2 వర్గాలుగా బైబిల్ వివరిస్తుంది. ఏమని? నూనె ఉండి, సిద్ధలు కలిగి ఉండి, సిద్ధలలో నూనె ఉండి, దీవిటీలు వెలుగుతూ ఉన్నటువంటి కన్యకలనేమో జ్ఞానము కలిగిన కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అంటుంది. మరి దివిటీలుండి కూడా, సిద్ధలుండి కూడా, సిద్ధలలో నూనె లేకుండా, దివిటీలు వెలగకుండా ఆరిపోయి ఉన్న ఆ 5 కన్యకల్ని బైబిల్ అంటుందో వీరు బుద్ధి లేని కన్యకలు. ఈ రోజున సంఘములో వస్తున్న ఎంతో మందిని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ దివిటీలు వెలుగుతున్నాయా, ఆరిపోయినాయా? వెలిగితే ఒకటి, నువ్వు బుద్ధి కలిగిన కన్యకవు. వెలిగితే బుద్ధి కలిగిన పెండ్లి కుమార్తెవు. రేపు రాబోతున్న క్రీస్తును ధైర్యంగా ఎదుర్కొని ఆయన రాజ్యములోకి వెళ్ళడానికి ఒక అర్హత కలిగి ఉన్న స్త్రీవి. లేదా ఒకవేళ నీ దివిటీలు వెలగట్లా, దీపాలు ఆరిపోయిన పరిస్థితిలో ఉంటే బైబిల్ నిన్ను అంటుంది బుద్ధి లేని కన్యకలు. బుద్ధిహీనులైన వారు ఒక్కటే తేడా, దీపాలు వెలుగుతున్నాయా, ఆరిపోతున్నాయా?
దేవునితో కలిసి ఆయన సహవాసంలో ఉంటే నీ దీపం ఎన్నటికి ఆరిపోదు. అది ఎక్కడ పెట్టినా నీ దీపం వెలుగుతానే ఉంటది. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు దీపము. యేసు నీవు వెలిగించిన దీపము, యేసు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. సో ఆయన వెలిగించిన దీపము ఎన్నటికీ మరెన్నటికీ ఆరిపోదు. ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, పరిశుద్ధాత్మ దేవుడు నీ దీపము వెలిగించాడు. అయితే అది శోధనల చేతనో, అలల చేతనో, ఇబ్బందుల చేతనో, ఇరుకుల చేతనో ఆరిపోవడానికి వీల్లేదు. అది నీ దేవుడు వెలిగించిన దీపము కనుక దాన్ని ఆరిపోనివ్వడు. అది ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీపం ఆరిపోవడానికి 3 కారణాలు. ఈ రాత్రి దీపం ఆరిపోవడానికి 3 కారణాలు. నీవు ఆశీర్వదించబడ్డా. ఇప్పుడు వారి యొక్క గోల్ ఏంటి? కన్యకలు ఎందుకు వచ్చారు? పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూడడానికి వచ్చారు. పెండ్లి కుమారునికి ఎదురు చూస్తూ గడుపుతున్నారు. పెండ్లి కుమారుని రాక ఆలస్యమైంది. ఒక కునుకు తీశారు. 10 మంది నిద్రపోయారు. 5 కాదు, మొత్తానికి 10 మంది నిద్రపోయారు. కేక వినబడంగానే 10 మంది లేచారు. 5 ఎత్తబడ్డాడు, 5 విడువబడ్డారు. ముఖాన్ని తలిపేసేసాడు ప్రభు. వీరికి ఎలా లేదు. కారణం ఒకటి, వీరి దీపాలు ఆరిపోయాయి. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఆత్మీయ దీపము ఎందుకు ఆరిపోయింది? 3 కారణాలు. ఒకటి దీపం ఆరిపోవడానికి. ఒకటి, గాలులు, సుడిగాలులు విపరీతముగా దీపం మీదకి రావడం వల్ల దీపం ఆరిపోయే అవకాశం ఉంటుంది. 2 నూనె అయిపోవడం వల్ల ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఇక 3, ఈ దీపం వెలిగి ఆ మంటల దెబ్బకి ఒత్తి మసిగొట్టుకుపోయి, మసి బాగా ఎక్కువైపోయి, ఆ మసి ఉన్న దీపం ఎక్కువ కాంతి రానివ్వకుండా ఈ మసి వెలుగుకు అడ్డుపడి ఒకానొక టైంలో ఈ మసి బాగా ఎక్కువైపోయి, ఒత్తికుంటా చూశారు మసి, అది బాగా ఎక్కువైపోయి కాంతిని రానివ్వకుండా ఒకానొక స్టేజ్లో అసలు కాంతిని ఆఫ్ చేసే అంత ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి?
సుడిగాలులు వస్తున్నాయి అనుకో, ఒక గ్లాస్ దాని చుట్టూ పెట్టడమో, దానికి ఇస్తాడు ఒక గ్లాసులో పెట్టడమో, చేతులు అడ్డం పెట్టడం ఏదో ఒకటి చేయాలి. చేతులు అడ్డం పెట్టకుండా అలా గాల్లో వదిలేశారనుకో, దీపం ఏమవుతుంది? రెండవది, నూనె ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. అయిపోయే టయానికి పూర్తిగా ఆరిపోకుండానే మరలా నూనెను ఏం చేయాలి? పోస్తూ ఉండాలి. ఒకవేళ చూసుకోకుండా ఎలుగుతుందిలే అని చెప్పేసి నూనె ఎదరబోయామనుకో, ఏ అర్ధరాత్రి ఏ మధ్యరాత్రి నూనె అయిపోతుంది. నూనె అయిపోగానే దీపం ఆరిపోతుంది. సరే, గాలి రాట్లా, నూనె కూడా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి అని చూసుకున్నావు, ఒత్తికి మసిగొట్టుకుపోతుంది. అర్థమైందా? ఒత్తి పైన ఏమంటుంది? మసి కొట్టుకుపోతుంది. ఇది వెలిగినంతసేపు వెలిగి మొత్తం బూడిదైపోతుంది. ఆ బూడిద ఒకసారి చిన్నగా అట్లా గిల్లితే ఏమవుతుంది? మరలా ఫ్రెష్గా వెలుగుతుంది. చూడండి, బయట నుంచి వచ్చే గాలులు, సుడిగాలులు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. నూనె అనేది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, దేవునితో ఉన్న సహవాసానికి సాదృశ్యం, ఆత్మీయతకు సాదృశ్యం. బయట వచ్చే శ్రమల వల్ల సరే నీ దీపం మారిపోవచ్చు. నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ కొరత ఏర్పడడం వల్ల కూడా నీ దీపం మారిపోవచ్చు. మూడవది, వెలుగుతూ మసి కొట్టుకుపోయంటే ఆత్మీయ గర్వం. నాకే నేను మందిరానికి వెళ్తున్నా, నాకే నేను కానుకలు ఇస్తున్నా, నాకే నేను పాటలు పాడుతున్నా, నాకే నేను ప్రార్థన చేస్తున్నా, ఇక నాకంటే భక్తిపరుడు లేడు, నాకంటే ప్రార్థనాపరుడు లేడు అని ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రాలు అతిశయముతో మూసుకుపోతాయో, గర్వం అంటే వెలుగుతున్నావు కానీ నీలో ఏముంది? మలినము, మస్టు, ఒత్తికుంది. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వెలుగుతున్న దీపంలో పైన ఉన్నటువంటి ఆ మసిని, ఆ వేస్ట్ని కొంచెం అలా గిల్లిన, కట్ చేసిన మరలా ఫ్రెష్గా ఏమవుతుంది? వెలుగుతుంది. ఈ 3 కారణాలు బట్టి దీపం ఆరిపోయే ప్రయత్నం ఉంది. ఇక్కడ జరిగిన సంగతి ఏంటి? ఇక్కడ దీపం ఎందుకు ఆరిపోయింది? 5 బుద్ధి లేని కన్యకలది నూనె అయిపోవడం వల్ల ఆరిపోయింది. ఎందుకు? వారు బుద్ధి కలిగిన వారు దివిటీలు తెచ్చుకున్నారు, ఎక్స్ట్రా సిద్ధలు తెచ్చుకున్నారు, ఆ సిద్ధల్లో నూనెలు తెచ్చుకున్నారు. వీళ్ళు మాత్రం దివిటీలు తెచ్చుకున్నారు, దివిటీల్లో నూనె ఉంది, కానీ సిద్ధలు తెచ్చుకున్నారు, సిద్ధల్లో ఏం లేదు? నూనె లేదు. నూనె లేని కారణాన్ని చేత వారి దీపాలు వెలగల, నూనె లేని కారణం చేత వారు పెండ్లి విందులో పాలుపంపులు పొందలేకపోయారు. ఈ రాత్రి నీవనుకునే కుటుంబంలో జరగట్లా. నీవేదైతే తలస్తున్నావో అది జరగట్లేదు. నువ్వేదైతే కావాలనుకుంటున్నావో అది దూరం వెళ్తుంది. దేనికోసమైతే ప్రార్థిస్తున్నావు అది ఫలించట్లా. కారణం ఒకటే, నీ దీపం ఆరిపోయింది. దీపం ఏం చేయబడి ఉంది? ఆరిపోయింది. దాన్ని ఏం చేయాలి? రాత్రి నువ్వు వెలిగించాలి. వెలిగిస్తే ఆత్మీయ జీవితం బాగుపడుతుంది, దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడు వెలిగించాలి? ఒక ఆదివారం వెలిగించుకుంటే సరిపోతుందా? ఒక క్రిస్మస్కి వెలిగించుకుంటే సరిపోతుందా? నేనంటా నీ దీపం 365 రోజులు వెలుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతకీ వీళ్ళు అక్కడ జరిగిన కారణాలు ఏంటంటే, ఒకటి, వాళ్ళు పెళ్లి కుమారుడు ఆలస్యమైందని నిద్రపోయారంట. అసలు పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఎందుకు నిదానంగా వచ్చాడు? నేనంట అది ఆయన ఇష్టం. పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే అది ఆయన ఇష్టం. యూదుల వివాహం, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం, ప్రామాణికము, ప్రణాళికలన్నీ యూదుల మత ఆచారాన్ని బట్టి ఎక్కువ శాతం రాయబడింది. రోజులు కూడా వాళ్ళే, క్యాలెండర్ కూడా వారిదే, పేర్లు, మాసాలు, టైము అన్ని యూదుల సంబంధించిన క్యాలిక్యులేషన్స్తో ఎక్కువ శాతం పరిశుద్ధ గ్రంథం లెక్కించబడింది. అయితే ఇక్కడ పెండ్లి సంబంధం, ఈ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడంటే అసలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఈ రోజున యేసుక్రీస్తు వారు కూడా నేడో రేపో వస్తానంటున్నాడు, కానీ
ఇంకా రావట్లా. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి అదే వింటున్నారు. ఏమిటి? నేడో రేపో యేసు వస్తున్నాడు. వారి తరం అయిపోయింది, మీ తండ్రుల తరం వచ్చేసి. అప్పుడు కూడా ఏం మాట చెప్పారు? నేడో రేపు ఆయన వస్తున్నాడని చెప్పారు. వాడి తరం అయితే ఇప్పుడు మీ తరం, మీ పిల్లల తరం, ఇలా తరతరాలు అయిపోతున్నాయి. చెప్పే మాట ఏమిటి? క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి వెళ్ళిన యేసు మరలా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆలస్యం జరుగుతుంది. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది? ఒక్కటే రీజన్. యూదుల వివాహ ఆచారాలు మనం ఆలోచిస్తే, ఒక పెండ్లి కొరకు వరుడిని వధువును ఇద్దరిని సెలెక్ట్ చేసి ప్రదానం చేసి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వివాహ దినం నిశ్చయిస్తారు. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయి వివాహ దినం నిశ్చయించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ అనుకున్నారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహ దినం అది నిశ్చయించేశారు. 15 రోజుల గడువు ఉండిద్ది అనమాట. 15 రోజుల గడువు. ఈ 15 రోజుల గడువులో ఈ 15 రోజులు ఒకే గదిలో ఒక గృహం, విడిది గృహం. ఈ పెండ్లి కుమార్తె తన స్వస్థలము నుండి, తన ఇంటి నుండి బయలుదేరి విడిది గృహానికి చేరుకుంటుంది. పెండ్లి 15 రోజుల ముందు ఎగ్జాక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 15వ తారీఖు పెళ్ళి అనుకో. 15 రోజుల ముందంటే పెండ్లి కుమార్తె ఎప్పుడు వెళ్ళాలా? 1వ తారీఖే బయలుదేరి వెళ్ళాలి. 1వ తారీఖుకి వెళ్ళాలి. 15 రోజుల ముందుకు వెళ్ళాలి. అయితే పెండ్లి కుమారుని ఇష్టం. పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకొని వరుని కోసకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ పెండ్లి కుమార్తెతో పాటు ఇంకొంతమంది, తనతో పాటు కొంతమంది కన్యకలు, దీపాలు వెలిగించేవారు, పాటలు పాడేవారు, కంజర్లు వాయించేవారు, ద్రాక్షరసం అందించేవారు. ఈ 15 రోజులు ఆ పెండ్లి కుమార్తెకి ఏం కావాలో అన్నీ సిద్ధపరిచే మరొక 10 మంది కానీ ఎంతమంది అన్నా కానీ ఆ కన్యకలు ఆ పెండ్లి కుమార్తెకు తోడుగా 15 రోజుల పాటు ఉండాలి. వినండి చాలా శ్రద్ధగా. ఈ 15 రోజుల నిడిది కాలంలో విడిది గృహములో దిగినటువంటి స్త్రీ, పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన స్త్రీని పెండ్లి కుమారుడు ఎప్పుడన్నా రావచ్చు. వేకువన రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, రాత్రి రావచ్చు. మొత్తానికి ఏ టైంలోనైనా ఏ రోజులైనా రావచ్చు. అది పెండ్లి కుమారునికి ఇవ్వబడిన హక్కు, అధికారం. ఇది తన ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు. వచ్చే లోపు ఈ పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపడి ఉండాలి. కాకపోతే వచ్చే ముందు ఒక సిగ్నల్ ఇస్తారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు. పెండ్లి కుమారుడు వస్తున్నాడని జాడ కనుక్కొని, పెండ్లి కుమారుడు వస్తున్నాడని సంతోషముతో, గానములతో, బూరలు ఊదుకుంటూ, శబ్దాలు చేసుకుంటూ పెండ్లి కుమార్తెను చేరతారు. ఈ వార్త ఎప్పుడైతే వినిందో కొద్ది క్షణాల ముందే, కొన్ని నిమిషాల ముందే వార్త తెలుస్తుంది. అప్పటికప్పుడు పెండ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉంటే పెండ్లి కుమారుడు వచ్చి వివాహ మహోత్సవం దగ్గరకు తీసుకొని వివాహ కార్యక్రమం జరిగింది. ఇది యూదుల యొక్క వివాహ క్రమం. మన వివాహం కూడా ఇంతే, కాకపోతే టైం అనమాట. పలానా రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజే ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసి పెండ్లి కుమార్తె ఇంటికి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తాం. డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తామా? లేదు. ఒక విడిది గృహం ఉంటుంది, అక్కడ పెండ్లి కుమార్తెను దింపుతాం. దింపి పెండ్లి కుమార్తెను చక్కగా ముస్తాబు చేస్తారు, అలంకరిస్తారు. ఈ అలంకరణ సౌందర్యం మరింత పెరగడం కోసం ఇహలోక ఆచారాలు అనేకమైన నుండి నలుగులేయడం, అది చేయడం, ఇది చేయడం, సంథింగ్ ఇవన్నీ చేసి పెండ్లి కుమార్తెను చక్కగా సిద్ధపరుస్తారు. సిద్ధపరిచి వాయిద్యములతో పెండ్లి కుమార్తెను ఎక్కడికి తీసుకెళ్తారు? పెండ్లి కుమారుని యొక్క వివాహ మహోత్సవం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి తీసుకెళ్తారు. ఇంతేగా మన పెళ్ళిళ్ళు ఇంతే. కాకపోతే అక్కడ పెళ్ళిళ్ళు మాత్రం వరుని ఇష్టం. ఆయన ఎప్పుడొచ్చి తీసుకెళ్తాడో అది ఆయన ఇష్టం. వచ్చే ఈ 15 రోజులు ఏం చేయాలి? పెండ్లి కుమార్తె ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు వినండి అందరూ, ఈ పెండ్లి కుమార్తె ఎవరు? ఈ పెండ్లి కుమార్తె
సంఘం. పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటిది ఎవరంటే సంఘం. రాబోతున్నది ఎవరు? పెండ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంఘమయున్న ఈ సంఘాన్ని, వధువుని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తన రక్తము పెట్టి కొని ప్రధానము చేసుకున్నాడు. బాప్తిస్మము ద్వారా మిమ్మల్ని అందరిని ఏం చేసుకున్నాడు ఆయన? ప్రధానం. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మీకు యేసుక్రీస్తుని బాప్టిజం తీసుకునడం ద్వారా యేసుక్రీస్తు వారికి నువ్వు ప్రధానం చేయబడ్డావు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన నీవు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఎటు పడతాడు తిరగకూడదు. ఎవడు పడతాడు చూస్తాడు. ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. లోకంలో ఒకటితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎటు పడతాడు తిరగొచ్చా అమ్మాయి? లేదు. పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చి చేసుకుంటాడని ఆ పెండ్లి కుమారుని కొరకు ఎదురెదురు చూస్తూ ఉంటది. ఇంక ఈమె గోల్ అదే, పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఈ పెండ్లి కుమార్తె ఎదురు చూస్తూ ఉండాలి. సంఘము బాప్టిజం పొంది సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ వినండి, మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. క్రీస్తు మీకు ఉంగరం దొడిగాడు, ఒక నిబంధన చేశాడు. నేను వచ్చి నిన్ను తీసుకెళ్తానని మీ కొరకు అక్కడ గృహములను ప్రభు సిద్ధపరుస్తున్నాడు, స్థలాలను ప్రభు సిద్ధపరుస్తున్నాడు. వచ్చి ఆయన తీసుకెళ్తారు. ఎప్పుడండి అంటే ఆయన ఇష్టం. అది ఎప్పుడు వస్తాడంటే ఎవరిష్టం? అది ఆయన ఇష్టం. ఈ లోపు నువ్వేం చేయాలి? నీ యేసయ్య కొరకు సిద్ధపడాలి. చీకట్లో కూర్చుంటావా? నీ దీపం వెలిగించుకొని నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని మలిను అంటకుండా, తిరగకుండా, పాపములో పురులాడకుండా, బురదలోకి వెళ్ళకుండా స్నానము చేసి పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు నిన్ను నువ్వు పరిశుద్ధము చేసుకుంటూ, నిన్ను నువ్వు కడుక్కుంటూ, కల్మషమును, మచ్చ, మడత, డాగు మరి ఏదైనానూ లేకుండా వాక్యం అనే పాల వలన ప్రతిరోజు నువ్వు తడపబడుతూ, కడగబడుతూ, పరిశుద్ధపరచబడుతూ, మచ్చలు, డాగులు అన్ని తీసివేసుకొని నీ యేసు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇలా కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు లోకం అంతా షికార్లు కొట్టొస్తున్నావు. రేపు పొద్దున ఆయన వచ్చేపాటికి మలిన వంటుకొని ఉన్నావు. నీ ఆత్మీయ దీపం వెలిగిలా తిరుగుల వాళ్ళ దీపం మారిపోయింది. బాగోలా దీపం. ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టే అధికారం పెండ్లి కుమారునికి ఉంది. పెండ్లి కుమారునికి ఉంది. ఆఖరి నిమిషంలో నువ్వేం బాగోలా. ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలా లేవు. అన్ని మడతలు, మచ్చలు, డాగులు, అపవిత్రత, అశుద్ధత అన్ని తగిలించుకున్న లోకంలో తిరిగావు. పంది వలె పొరిలావు, కుక్క వలె తిరిగావు. ఈ లోక పాపమంతా అంటించుకున్నావు. నువ్వు పెళ్లికి పనికిరావు అనే పెండ్లి కుమారుడు నిన్ను నిరాకరించవచ్చు. అలా నిరాకరించకుండా ఇప్పుడు ఈ వాక్యాల ద్వారా ఎందుకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం, ఎందుకు సిద్ధపరచడం, ఎందుకు గద్దించడం, ఎందుకు అలంకరించడం అంటే ఒకటే కారణం. రేపు యేసయ్య వచ్చే టయానికి ఇది బాగోకపోతే ఎవరిని అడుగుతారు? విడిది గృహములో ఉన్నటువంటి సేవకులను అడుగుతారు. సిద్ధపరిచే పని ఎవరికి ఇచ్చాడు దేవుడు? సేవకులకు ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను అలంకరించాలి, స్నానం చేపించాలి, పరిశుద్ధపరచాలి, వాక్యముతో అలంకరించాలి, పరిశుద్ధ అలంకారము చేత అలంకరించాలి. మృదువైనట్టు, సాధువైనట్టు, అక్షయ అలంకారమైన పరిశుద్ధ అలంకారము చేత నిన్ను అలంకరించాలి. యేసుక్రీస్తు వచ్చేసరికి అలంకరించబడిన సంఘము వలె నువ్వు ఆయన ఎదుట కనపడాలి. అలా కనపడితే ఆయన పూర శబ్దముతో నిన్ను ఎదుర్కొని వచ్చి మేఘముల మీద నిన్ను తీసుకుని వెళ్తాడు. క్రమం ఎంత బాగుందో కదా. ఇక నేను తీసుకెళ్ళి అక్కడ 7 ఏండ్లు విందు. వెళ్ళకపోతే ఏమిలేండి, ఇక్కడే ఉండిపోతాలే, తీసుకెళ్ళకపోతే పర్లేదులే అని అనుకోవడానికి వీళ్ళ. వెళ్ళిన వారికేమో 7 ఏండ్ల విందు, విడవబడిన వారికేమో 7 ఏండ్ల శ్రమ.
ఈ శ్రమ తప్పించుకొని ఆ 7 ఏండ్ల విందులో పాలు పంపులు పొంది 1000 ఏండ్ల పాలలో పాలు పంపులు పొంది దేవునితో కూడా నిత్యము ఏలువానిగా నువ్వు ఉండాలంటే నిశ్చయముగా ఆయన వచ్చినప్పుడు ఆయనతో మేఘం ఎక్కి నువ్వు వెళ్ళాల్సిందే. దానికి మిస్ అవ్వకూడదు. ఆ దినం కొరకు నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ వీళ్ళు చేసిన పని అదే. 5గురేమో దీపాలు, దివిటీలు, సిద్ధలు అన్నీ సిద్ధంగా పెట్టుకొని బయలుదేరారు. కానీ ఇంకొక 5గురు మాత్రం దివిటీలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి, కానీ నూనె మాత్రం లేదు. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడండి? మీరు పోయి మిగిలిన బుద్ధి కలిగిన వారు ఏం చెప్పారు? మేము వెయ్యం కానీ నూనెను కొనుక్కురమ్మని చెప్పారు. నూనె అనగా ఏమిటి చెప్పండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పెండ్లి కుమారుడు అంటేనేమో యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. పెండ్లి కుమార్తె అంటేనేమో సంఘానికి సాదృశ్యం. కన్యకులు అంటే పెండ్లి కుమార్తె అనబడినటువంటి సంఘము రెండవ రాకడ కొరకై ఎదురు చూసే కన్యకలుగా సాదృశ్యం. వివాహం అనగా గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. పెండ్లి విందు అనగా 7 ఏండ్ల పరిశుద్ధుల యొక్క విందు. ఇది క్రమం. దీని కొరకు నువ్వు ఎదురు చూడాలి. అయితే ఈ 10 మంది కన్యకల్లో ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కటి మనం చూస్తే ఈ ఎన్నుకోబడిన ఈ 10 మంది ఎవరు? కన్యకలే. ఈ 10 మంది వివాహానికి 5గురిని పిలిచి 5గురు నాపాడ దేవుడు 10 మందిని వివాహానికి పిలిచాడు. 10 మంది దివిటీలు కలిగి ఉన్నారు, సిద్ధులు కూడా కలిగి ఉన్నారు. ఈ 10 మంది విడిది గృహానికి చేరారు. 10 మంది నిద్రపోయారు. 10 మంది మరలా పెండ్లి కుమారుడు వస్తున్నారన్న కేకను ఇప్పుడు మీరు చదివిన మత్తయి సువార్త 25:1-13 వచనాల వరకు నేను చెప్పిన ప్రతి అంశం ఉంటుంది. ప్రతి అంశం ఉంటుంది. ఈ 10 మంది పెండ్లి కుమారుడు వస్తున్నాడన్న కేక 10 మంది విన్నారు. 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రలేచారు. 10 మంది సిద్ధులు వెలిగించారు. 10 మంది సిద్ధులు వెలిగాయి. అయితే కానీ 5గురు సిద్ధులు ఏమైపోయాయి? ఆరిపోయాయి. దానికి కారణం ఆ సిద్ధుల్లో ఏం లేదు? నూనె లేదు. ఈ రాత్రి మీరందరూ పిలువబడ్డారు. అందరికీ దేవుడు ఉచితంగా రక్షణను అనుగ్రహించాడు. ఉచితంగా రక్షణ అనుగ్రహించబడింది. కానీ పరిశుద్ధాత్మ అది వరం. పరిశుద్ధాత్మ అనేది ఏమిటి? వరం. వరం దేవుడు ఎప్పుడు ఇస్తాడు? భక్తుని యొక్క భక్తిని మెచ్చి దేవుడు వరం అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి నీ భక్తి దేవుడు మెచ్చేదిగా ఉండాలి. ఈ రాత్రి భక్తి దేవుడు మెచ్చేదిగా ఉండాలి. నీ భక్తిని నీ కంటికి కనిపించే నీ సేవకుడే మెచ్చుకోకపోతే అదృశ్యుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైన ఆలోచనలు కలిగిన ఆయన నీ భక్తిని మెచ్చుకొనకపోతే పరిశుద్ధాత్మ అనబడిన వరము నీకెలా అనుగ్రహిస్తాడు? ఈ రోజున భక్తి విషయంలో ప్రజలు ఎంత వెనకబడ్డారంటే భక్తి లేదు, ఏం లేదు. భక్తి లేదు. నీ భక్తిని మెచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా నీ మీదకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ అనే నూనెను కొనుక్కోవచ్చుకోమన్నారు. నూనె ఏమైనా అంగట్లో దొరికే సరుక? ఏదన్నా షాప్లోకి వెళ్ళి ఒక 10,000 రూపాయలు చేతిలో పెట్టుకోండి, పరిశుద్ధాత్మ కావాలి అంటే మిమ్మల్ని ఎట్ట చూస్తారు తెలుసా? పెచ్చాళ్ళం చూసినట్టు చూస్తారు. సరే, ఏదన్నా సంఘంలోకి వెళ్ళి ఒక పాస్టర్ గారికి 10,000 రూపాయలు కానుకిచ్చి, లేకపోతే నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చి, పాస్టర్ గారు పరిశుద్ధాత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మని బాగా మీ దగ్గర ఉంది కొంచెం ఇవ్వండి అంటే ఆయన డబ్బు మొత్తం తీసుకొని నీకు ఇస్తాడా? నీ ఆస్తి మొత్తం తీసుకొచ్చి ఇచ్చినా వస్తుందా?
అది కొనుక్కునే వస్తువు కాదు, వరముగా అనుగ్రహించబడే వస్తువా. కానీ ఇక్కడ మిగిలిన 5 కన్యకలు ఏమనుకుంటున్నారు? మీరు నూనెను కొనుక్కొచ్చుకోండి. ఎందుకు వారు ఆ మాట అన్నారు? పరిశుద్ధాత్మ అనబడిన నూనెను కొనుక్కోవడం అంటే ఏమిటి? ఈ అంశాలన్నీ మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి సగం వరకు మనం ధ్యానం చేసాం. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు, ఏంటి, ఎవరు దేనికి పోల్చబడింది, ఇలాంటి అంశాలన్నీ పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు. అయితే వచ్చే వారం ఈ ఆరిపోయినప్పుడు, దివిటీలు ఆరిపోయినప్పుడు 5 ఏమన్నారు? మీరు వెళ్ళి కొనుక్కోండి. ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధాత్మ ఎక్కడ దొరుకుతుంది? ఏం పెట్టి కొనుక్కోవాలి? ఎలా కొనుక్కోవాలి? దాని వెల ఎంత? ఈ అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ అంశాలన్నీ మీకు వచ్చే వారం చెప్తాను. తల్ల వంచి కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం తలలో వంచి కళ్ళు మూసుకోండి.